audio jungle. అరే మేము ఊకే తిరుగుతున్నామా ఉట్టిగా తిరుగుతాం నీకెందుకురా? నీ పార్టీ ఉన్నది, నీకు బలం ఉన్నది, పోలీసు వాళ్ళు ఉన్నారు, మైకులు ఉన్నాయి, ప్రెస్ వాళ్ళు ఉన్నారు, అన్ని మీ దుకాణమే కదరా భయ్, మా దుకాణం ఇలా లేనే లేదు. అయినా భయమయ్యో, మంత్రి వస్తలేరు, చెట్ల కింద కూర్చుంటున్నారు, ఈయనటోడు లేడు, ఎవరికి వాడే మాట్లాడిండు. కానీ బాబు 4 రోజుల తర్వాత పరిణామాలు మారిపోయినాయి. కేటీఆర్ అన్నాడు, నాన్న నీ వల్ల ఈనాడు పార్టీ కొద్దిగా దిగజారిపోతుందని. ఏంద్రా నేను పార్టీ తెస్తే నువ్వు ఇట్లా అంటున్నావు అంటే, నాన్న నువ్వు ఎవరిని కలవవే, ప్రగతి భవన్లో కూర్చుంటావు, ఏది సెక్రటరియట్ రావు, ఎవరిని కలవవు, వాళ్ళు ఊరు అదే చెప్తున్నారు. ఒక రైతును కలవవు, అన్ఎంప్లాయిడ్ను కలవవు, ప్రగతి భవన్లో పోయే అవకాశం లేదు, మీద నుంచి కొత్త సెక్రటరీ బైసన్ పోలో గ్రౌండ్లో కట్టిస్తా అంటున్నావు, ఊరూరు తిరిగి ఇదే చెప్తున్నారు. మరి నన్ను ఏం చేయమంటే ఏం చేసేది లేదు, ఇక నాకు ఛాన్స్ ఇచ్చాయి, నువ్వు ఢిల్లీ పో. అర్థమైంది కదా? ఇక దానికి ఒక కొత్త స్లోగన్ అయింది, నిన్నటి దానిక జై తెలంగాణ, ఇప్పుడు జై భారత్. వా ఏం నాయకత్వం రా బాబు మీది. ఏం చేస్తావు ఆడ, ఏం పీక్తావా నువ్వు ఆడ? నాకు అర్థం కాదు. నీకేమున్నది రా భయ్ ఆడ? రాయండి, హలో పీక్తావు అనేది రాయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా నోటుకొచ్చినట్టు తిడుతున్నారు మమ్మల్ని. మీరు రాయాలి ప్లీజ్. ఏం పీకేదానికి పోతున్నావు రా భయ్ ఆడ? నువ్వు ఏం చేసేదానికి పోతున్నావు? నీకు ఎవరు సపోర్ట్ చేయాలి దానికి? వా ఏం అరేంజ్మెంట్. 1.5 గంటలు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. తెల్లారి చూస్తే ఇక చూడండి పేపరు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.